హాయ్ అండి, ఈరోజు మనం ఎగ్ పులావ్ చేసుకోబోతున్నాము. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సాజీరా, చెక్క, ఇలాచి, లవంగ వేసుకొని బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 2 టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని దాంట్లోనే గరం మసాలా, ధనియాల పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగిన సాల్ట్ను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగును వేసుకోవాలి. ఇప్పుడు పెరుగును యాడ్ చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు కలుపుకొని నేను ఇక్కడ 3 కప్పుల రైస్కి 3.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ని వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా తరుగును వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ రానివ్వాలి. ఎంతో టేస్టీ ఉండే ఎగ్ పులావ్ రెడీ. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.